అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. సైఫ్ మీద దాడి చేసిన వ్యక్తికి సంబంధించి పోలీసులు ఆ డీటెయిల్స్ బయటపెట్టారు. అయితే ఇప్పటికీ ముగ్గురి పేర్లకు సంబంధించి తెరమెతుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆఖరిగా దొరికిన షహజాద్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే మాత్రం ముంబై పోలీసులకు సంబంధించి కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరుగుతోంది. మీరు వీడియోలో చూపించింది ఏంటి, ఈరోజు బయటకు వచ్చిన వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి పేరు సంబంధించి ఏంటంటే కూడా ఇటు ముంబై పోలీసుని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ ట్వీట్స్ చూద్దాం. ఆ తర్వాత పోలికలకు సంబంధించి వాళ్ళకి ప్రశ్నించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా నేను మీకు ట్వీట్ చూపించే ప్రయత్నం చేస్తాను. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తే కనుక ఇదిగోండి, శేఖర్ ప్రొఫైల్ సంబంధించి క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ముంబై పోలీస్, దీస్ టూ పీపుల్ ఆర్ ద సేమ్. వీళ్ళిద్దరూ ఒకలాగా ఉన్నారు. దే హ్యావ్ అరెస్టెడ్ ఏ డమ్మీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ టూ బూట్ M2 లాల్ ఏదో చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ కంపారిజన్కి సంబంధించి ఒక ట్వీట్ని మీరు చూడడం జరుగుతుంది. ఇలా కొన్ని ట్వీట్స్ ఉన్నాయి. ఆ ట్వీట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు సైఫుల్లా ఈయన ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొఫైల్కి సంబంధించి మీరు చూస్తే ముంబై పోలీస్ परेशान है पकड़े तो किस पकड़े, आखिर पब्लिक को जवाब जो देना है, क्या है तीनों आपको एक जैसा नजर आ रहा है या तीनों में अंतर है. ఇదిగోండి చూస్తే మూడు పిక్స్ వీళ్ళు చూపించడం జరుగుతోంది. మొదట సీసీటీవీ ఫుటేజ్లో చూపించారు, ఆ తర్వాత ఈ వ్యక్తికి సంబంధించి అంటూ, తర్వాత ఈ వ్యక్తికి సంబంధించి అంటూ. సో ఈ మూడు ఫోటోల్లో మీకు ఏం డిఫరెంట్ కనిపిస్తుందా? ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ముంబై పోలీస్ పరేషాన్ హై పకడే తో కిస్ పకడే, ఆఖిర్ పబ్లిక్ को जवाब जो देना है, क्या है तीनों में आपको क्या है तीनों में आपको एक जैसे नजर आ रहे हैं या तीनों में अंतर है. ముగ్గురు ఒకలాగే కనిపిస్తున్నారు లేకపోతే ముగ్గురులో వ్యత్యాసం ఉందా అంటూ కూడా క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి. एक व्यक्ति के बाल सफेद, दूसरे की मूंछे हैं, तीसरों को हेयर स्टाइल सबसे अलग है అంటూ ఈ మూడు పిక్చర్స్కి సంబంధించి కంపారిజన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కొక్క ఫోటోకి సంబంధించి ఆ డిఫరెన్స్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఇంకొక ట్వీట్ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే కనుక సా న్యూస్, ఈవెన్ ఏ చైల్డ్ కెన్ సే బోత్ ఆర్ డిఫరెంట్ అండ్ నాట్ ద సేమ్ గాయ్, ఫార్ రైట్ ఇన్ ద పిక్. Surprisingly, it picked so quickly that matter transformed into a border issue and police is happy to hide behind. One in CCTV and one who got arrested now, one in CCTV footage and one who got arrested now very similar. అంటూ కూడా ఇదిగో మీరు చూస్తే కనుక మూడు పిక్చర్స్కి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఈ మూడు పిక్చర్స్లో ఏమైనా ఆంతర్యం కనిపిస్తోంది, ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తోంది, ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇంకొక ట్వీట్ని చూద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ ఈ టూ కంపారిజన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంట్రూడర్ హూ అటాక్డ్ సైఫ్ అలీ ఖాన్, సస్పెక్ట్ అరెస్టెడ్ బై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఐ డోంట్ సీ ఎనీ సిమిలర్, డూ యూ సీ ఎనీ సిమిలారిటీస్. ఇది మీరు చూస్తే కనుక ఆ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్కి సంబంధించి మెట్లు దిగుతున్నప్పుడు, ఆ తర్వాత ఆర్పీఎఫ్ వాళ్ళు పట్టుకున్నారంటూ కూడా చెబుతున్న పిక్కి సంబంధించి పోస్ట్ చేసిన పిక్చర్కి సంబంధించి మీరు చూడొచ్చు. అలా ఇంకో పిక్చర్ని మనం చూసాం. ఇలా ట్వీట్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకొక ట్వీట్ని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, एक सवाल मन में आया कि क्या सच में ये दोनों एक ही व्यक्ति, होठ बाल वजन कुछ भी तो एक जैसे नहीं लग रहा है, लेकिन मुंबई पुलिस का कहना है कि हमने सैफ पर हमला करने वालों को गिरफ्तार कर लिया, क्या कोई झोल है అంటూ కూడా. అంటే ఒక క్వశ్చన్ ఇక్కడ సంధించడం జరుగుతుంది. మనసులో వస్తుంది ఏంటంటే కనుక వీళ్ళిద్దరూ ఒకలేనా, ఎందుకంటే వయసుకు సంబంధించి, అలాగే ముక్కు, పెదాలు, దాంతోపాటు పెదవులు, అలాగే జుత్తు, దాంతోపాటు వాళ్ళ ఆకృతి, శరీర ఆకృతికి సంబంధించి ఈ మూడు కూడా ఎక్కడా కూడా కంపారిజన్ అనిపించట్లేదు. కానీ లేకిన్ ముంబై పులిస్ का कहना है कि हमने सैफ पर हमला करने वालों को गिरफ्तार कर लिया. సైఫ్ మీద అటాక్ చేస్తున్న వాళ్ళు మేము పట్టుకున్నట్టు ముంబై పోలీసులు చెప్పడం ఎక్కడా సరితూగట్లేదు అంటూ కూడా ముంబై పోలీసులకు సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతుంది నెటిజన్లు. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి ఇమేజెస్ను ఒకసారి కంపేర్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం ఒక బిగ్ స్క్రీన్ మీద. ఇదే అంశానికి సంబంధించి బిగ్ స్క్రీన్లో ఒకసారి కంపారిజన్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఇది సీసీటీవీ ఫుటేజ్లో మెట్లు దిగుతున్నప్పుడు చూపించిన పిక్చర్. ఆ తర్వాత ఇదిగో పట్టుకున్న సైఫ్ మీద దాడి చేసిన వ్యక్తి అంటూ బయటకు వచ్చిన పిక్చర్. ఇక్కడ ఒకసారి కంపారిజన్ చేసి ప్రయత్నం చేస్తే కనుక ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం? ఫస్ట్ హెయిర్ నుంచి. ఇదిగోండి, హెయిర్కి సంబంధించి ఒకసారి కంపారిజన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం హెయిర్ విషయంలో. సో ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను సో దట్ మీరు కంపారిజన్ చేసి చూసే ప్రయత్నం చేయండి. హెయిర్కి సంబంధించి ఇక్కడేమో నలుపుగా ఉంది, ఇక్కడ చూస్తే కనుక తెలుపుగా ఉంది.
దాంతోపాటు మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే లాంగ్ హెయిర్ కనిపిస్తోంది, కానీ ఇక్కడ చూస్తే షార్ట్ హెయిర్ కనిపిస్తోంది. ఏంటి 1-2 రోజుల్లోనే ఇలా వెళ్ళిపోతుందా? హెయిర్ని కలర్కి సంబంధించి ఫేడ్ అయిపోవడమో లేకపోతే కాస్త ట్రిమ్మింగ్ చేస్తాడు అనుకుందాం. సో దీని మీద మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇక్కడ నేను కాస్త చెవులకు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి చెవులకు చూడండి, ఆకృతికి సంబంధించి ఎంత డిఫరెన్స్ కనిపిస్తోందో అనేది ఇంకొక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఈ చెవికి సంబంధించి ఇలా ఫ్లాట్గా ఉంటే ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్గా మనకి కనిపిస్తోంది. దాంతోపాటు మీరు ఇంకొకటి గమనిస్తే జాలైన్, ఈ జాలైన్ ఒకసారి చూడండి ఫ్లాట్గా కనిపిస్తోంది. అంటే ఇలా ఫ్లాట్గానే ఉంది దవడకు సంబంధించి ఇదంతా కూడా. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక కాస్త ఎగుడు దిగుడుగా మనకి కనిపిస్తోంది. ఇలా మనకి ఎగుడు దిగుడుగా ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఈ జాలైన్కి సంబంధించి చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ హెయిర్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత చెవుల గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఈ జాలైన్ దవడకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత ఇది 1, 2, 3. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక నోస్కి సంబంధించి ఇదిగోండి ముక్కుకి సంబంధించి ముక్కు ప్రాంతానికి సంబంధించి మీరు చూస్తే అక్కడ కాస్త డిఫరెన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ముక్కుకి ఇక్కడ ఈ ముక్కుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు చూడండి సైజులో కూడా మీరు చూస్తే ఇక్కడ షార్ప్గా కనిపిస్తోంది, షార్ప్గా ఉంది. కానీ ఇక్కడ చూస్తే కాస్త బ్లంట్గా కనిపిస్తోంది ఇక్కడ. సో ముక్కు ప్రాంతంలో కూడా దాదాపుగా అలాగే ఉంది. ఇక కళ్ళకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మీరు చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే కళ్ళకు సంబంధించి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత థిక్గా ఉన్నాయో కళ్ళు. ఇక్కడ చూడండి కాస్త ఎలా ఉందో, ఇది కాస్త థిక్గా కనిపిస్తోంది. కానీ ఇక్కడ లైట్గా ఉంది, ఆ తర్వాత షేడ్ అయిన పరిస్థితి. కానీ ఇక్కడ షేడ్ అయినట్టుగా లేదు, కానీ ఇక్కడ షేడ్ అయినట్టుగా కనిపిస్తోంది. వీటన్నిటికీ మించి ఇంకో అంశం కూడా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పెదవులకు సంబంధించి కళ్ళ గురించి మాట్లాడుకున్నాం, పెదవులు కూడా కాస్త డిఫరెంట్ కనిపిస్తోంది. ఇక్కడ కాస్త సన్నగా ఉంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ కాస్త ఆ డిఫరెన్స్ అనేది ఉంది అనేది ఇక్కడ మనకి ఆ కంపారిజన్లో అనేవి కాస్త కనిపిస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఇప్పుడు అన్నిటికన్నా చర్మం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక కాస్త యంగ్గా కనిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే కనుక అంటే దాదాపుగా 30-32 ఏళ్ల మధ్యలో ఉంటాడు అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ ఆ ఫోటో చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే అరౌండ్ 40+ లాగా ఉన్నాడేమో అంటూ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కంపారిజన్ అయితే మాత్రం దాదాపు అన్ని విషయాలు ఎక్కడా సరితూగట్లేదే అనే ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంటుంది. మీకు చూపించాను నేను ఒక ట్వీట్ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. తన వయసు విషయంలో కావచ్చు లేకపోతే శరీర ఆకృతులకు సంబంధించిన కంపారిజన్లో ఎక్కడా కూడా ఇద్దరు సరితూగట్లేదంటూ. కెమెరా యాంగిల్ బట్టి బహుశా మనం చూసే విధానం కూడా తప్పు కావచ్చు, బహుశా నేను చూసిన విధానం కూడా తప్పు కావచ్చు. ఎందుకంటే కెమెరా యాంగిల్లో ఒక యాంగిల్లో ఒకలా ఉండొచ్చు, ఇంకా యాంగిల్లో ఇంకోలా ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదిగోండి ఇలా ఉంది అనుకుందాం. సో సపోజ్ పోనీ ఇలా ఉన్నప్పుడు ఎవరు నన్ను కొట్టారేమో అనుకుంటారు ఇలా చూస్తే, ఇలా ఉంటే. కానీ అదర్ యాంగిల్లో చూస్తే కనుక చెయ్యికి నాకు డిఫరెన్స్ ఇలా ఉంటుంది. సో ఇలా చూస్తే నేను ఇదిగోండి ఈ పార్ట్లో ఏముందో మనకు అర్థం కాదు, ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటాం. ఇదిగోండి కాస్త ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని నేను రెండింటి మధ్య దాచుతున్నా. ఇక్కడ చూస్తే పెన్ లేదు అనుకుంటాం, కానీ గ్యాప్లో చూస్తే కనుక పెన్ ఉంటుంది. సో ఇలా యాంగిల్స్ బట్టి కూడా మనిషి రూపురేఖలకు సంబంధించి కూడా చేంజ్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా సందర్భాలు చూసాం, సైడ్ ఫ్రేమ్ నుంచి చూసినప్పుడు ఒక హీరో లెక్క ఉంటూ ఉంటారు, కానీ స్ట్రైట్ ఫ్రేమ్కి వచ్చినప్పుడు ఆ లుక్ అనేది తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా ఇక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్ అనేది ఉండిద్దా? ఇక్కడ సీసీ కెమెరాకి తర్వాత ఇక్కడ చిక్కిన ఆ విజువల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ముంబై పోలీసులకు సంబంధించి పెద్ద రికార్డ్స్, మరి ముఖ్యంగా డాన్స్ లాంటి వాళ్ళని చేసిన రికార్డు ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని అంశాలకు సంబంధించి ప్రజల నుంచి కాస్త ముంబై పోలీసుల తీరు మీద వ్యతిరేకత వినిపించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ముంబై పోలీసులకు సంబంధించి వాళ్ళ గురించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఈ ఇష్యూ మీద, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో మీకేమనిపిస్తుంది అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవే ప్రశ్నలు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ నెటిజన్స్కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తోంది? బహుశా నేను చూసిన
కంపారిజన్ రాంగ్ అవ్వచ్చు, లేకపోతే రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న ప్రెజెంటేషన్లో భాగంగా నాకున్న నా కళ్ళ ముందున్న అంశానికి సంబంధించి నేను కంపారిజన్ చేసినప్పుడు నాకు అనిపించిన డిఫరెన్సెస్ అవి. మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాం ఏవైనా. సో అటువంటి టైంని కాస్త పక్కన పెట్టి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎటువంటి కంపారిజన్స్ ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్సెస్ వాళ్ళకి అనిపిస్తుంది అనేది మీ వాళ్ళకి కూడా షేర్ చేసి ఒక ఛాలెంజ్గా వాళ్ళకి కూడా అడిగే ప్రయత్నం చేయండి. సో చూద్దాం దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తాయనేది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.